హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ గోబీ మంచూరియా చేయబోతున్నాను. దీనికోసం ఫ్రెష్గా మనము గోబీ తీసుకునేసి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో కాస్త ఒక 10 మినిట్స్ వరకు వేడి చేసుకోవాలి. సో నీట్గా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ లేకుండా మనం చూసుకోవాలి. అందులో మనము బయట కొనుక్కునే గోబీ మసాలా ఉంటుంది, దాన్ని తీసుకొని ఆ మసాలా దాంట్లో యాడ్ చేసుకొని ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసేసుకున్నాక అందులో లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ మైదా సరిపడ మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ హాట్ వాటర్లో వేడి చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం మాత్రమే సాల్ట్ అనేది నేను యూస్ చేసుకుంటున్నాను. మనం హాట్ వాటర్లో గోబీ వేసుకోవడం వల్ల అందులో ఏమైనా పురుగులు ఉన్నా కానీ చనిపోతాయి. సో ఇది మసాలా అంతా వాటర్ లేకుండా ఇవంతా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ డ్రైగా అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. బాగా కాగిన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము. సో ఇవంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఉన్నాయి. అలా మీరు వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మంచూరియా ప్రాసెస్ కోసం ముందుగానే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ అయితే వేసేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఒక బాండీ తీసేసుకొని అందులో ఆల్రెడీ గోబీ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇందులో వచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ వెల్లుల్లి వేసేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని కాసేపు వేయించుకుంటున్నాను. ఇది మొత్తం ప్రాసెస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ దాంతోపాటుగా ముందుగా మిక్స్ చేసుకున్న సాసెస్ అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకునేసి సిమ్లోనే దీన్ని నీట్గా దగ్గర పడనివ్వాలి. అండ్ దాని తర్వాత అందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోబీ ఫ్రై అయితే వేసేసుకుందాము. వేసుకొని నీట్గా అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఎంతో రుచికరమైన గోబీ మంచూరియా అయితే మనకి రెడీ అయిపోయింది. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.